జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి, వైకుంఠపాళినే పరమపద సోపాన పటము, మోక్ష పటము అని కూడా పిలుస్తారు. వైకుంఠపాళి అనేది హిందూ పురాణాల ప్రకారం జీవిత ప్రయాణాన్ని, పాప పుణ్యాలను సూచించే ఒక వినోదకరమైన ఆటరా. అందుకే జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి. వైకుంఠపాళిలో చెట్టులు, చీమలు, పుట్టలు, గుట్టలు, కొండలు, వాగులు, చెరువులు, పళ్ళు, కాయలు, పువ్వులు, పురుగులు, పిట్టలు, పక్షులు, మృగాలు, క్రూర మృగాలు, జంతువు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. కానీ మన దృష్టి అంతా పాములు, నిచ్చెనలు ఈ రెంటిపైనే ఉంటాయి. చిన్న చిన్న పాములను దాటుకుంటూ పెద్ద పెద్ద పాములకు దొరకుండా కాటు వేస్తుందేమో అని భయంతో చిన్న చిన్న నిచ్చెనులను వదిలేసి పెద్ద నిచ్చెన ఎక్కాలనే కుతూహలంతో చివరకు తిరిగి పెద్ద పాము నోట్లోనే పడతాం. అందుకే జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి. అందుకే వైకుంఠపాళిని పాము నిచ్చెనెలాట అంటారు. జీవితంలో పాములు అంటే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, అహంకారం లాంటివే. జీవితంలో నిచ్చెనలు అంటే చెప్తా వినరా సోదరా. సత్ప్రవర్తన, నిష్ఠయాగం, భక్తి, ముక్తి, చిత్త శుద్ధి, జ్ఞానం ఇవే కదరా జీవిత పరమార్థానికి మూలం. అందుకే జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి. జీవితంలో ఎన్ని ఉన్న తృప్తి లేక తిన్నదరక్క చిన్న చిన్న అవకాశాలు వదిలేసి డబ్బులు పిచ్చి పట్టి పెద్ద పెద్ద నిచ్చెనలు లాంటి పెద్ద పెద్ద కొండలు ఎక్కే క్రమంలో కాలు జారి క్రింద పడి చివరికి పాము నోట్లోనే పడతారు. అందుకే
జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి.